ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో నవగ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. తప్పకుండా. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ జ్ఞాన సరస్వతీ దేవ్యే నమః. అమ్మ, మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి నవగ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల్లో ఇమిడి ఒక్కొక్క గ్రహము కూడా ఒక్కొక్క నక్షత్రంలో ఉంటూ అవి భూలోకంలో మానవుల మీద నానా విధాలైనటువంటి రకరకాలైనటువంటి తమ యొక్క ప్రతాపాన్ని, ఆగ్రహాలని, అట్లాగే వాటి యొక్క ఆశీర్వచనాన్ని కూడా తెలుపుతూ మనం జన్మించినటువంటి సమయానుసారంగా ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వలన మన యొక్క మనసుకి మూలకారమైనటువంటి చంద్రుడు, చంద్రమా మనసో జాతః అని ఆ చంద్రుడి యొక్క జన్మరాశిని అనుసరించి ఆ యొక్క రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల వారికి, ఆ రాశి వారికి చంద్రుడు అంటే మనసుకి సంబంధించి ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా గోచారంలో మనకి ఎఫెక్టివ్గా ఉంటూ ఉంటుంది. అంటే మనకి అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు కూడా ఈ 12 రాశుల్లో ఉండి మనకి ముఖ్యంగా మేషరాశి, వృషభ రాశి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంటు జూన్ అంటే ఫస్ట్ నుంచి కూడా జూన్ 30వ తేదీ వరకు సూర్య భగవానుడు అనంత విశ్వంలో ఈ గ్రహాలన్నిటికీ మూలంగా ఉన్నటువంటి పెద్ద గ్రహము ప్లస్ ముఖ్యంగా పెద్దవాడైనటువంటి ఆ సూర్య భగవానుడు వృషభ రాశిలో మనకి 14వ తారీఖు వరకు ఉండి 15వ తేదీ నుండి కూడా మిథున రాశిలోకి వస్తున్నాడు. ఎప్పుడు 30వ తారీఖు వరకు ఆయన అక్కడ ఉంటాడు. అంటే దాదాపుగా ఈ జూన్ మాసంలో ఆయన 2 రాశుల యొక్క ఫలితాలని ప్రసాదిస్తూ ఉంటాడు. అట్లాగే మనకి అతి శీఘ్రమైనటువంటి గ్రహం బుధగ్రహం. ఈ బుధగ్రహం దాదాపుగా ఈ జూన్ మాసంలో 6వ తేదీ వరకు కూడా రవితో కలిసి దాదాపుగా వృషభ రాశిలో ఉంటూ 6వ తారీఖు నుంచి 22వ తేదీ వరకు కూడా మిథున రాశి తన యొక్క సొంత రాశిలో బుధుడు ప్రవేశిస్తున్నాడు గురుడితో కలిసి. కాబట్టి ఈ 22వ తారీఖు నుంచి మళ్ళీ 30వ తారీఖు వరకు కూడా జూన్ మాసం అంటే ఇంకా తర్వాత ఉంటాడు ఆయన. 30వ తారీఖు వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలో ఆయన ప్రవేశిస్తాడు. అంటే దాదాపుగా జూన్ మాసంలో అతి శీఘ్రంగా బుధగ్రహం అనేటటువంటిది 3 రాశుల్లో ప్రవేశాన్ని సూచిస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ రాశుల వాళ్ళకి వ్యాపారాలు కానివ్వండి, కొన్ని భావాలు ఉంటాయి, మనం తెలియజేసుకున్నాం. శుక్రుడు దాదాపుగా 3 నెలలు 3.5 నెలల బట్టి శుక్రుడు అనుకూలం ఉంటేనే మానవుల మధ్య, ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కానివ్వండి, వివాహ యోగాలు కానివ్వండి, భోగ భాగ్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ శుక్రుడి వల్లనే వస్తాయి. మరి ఆ శుక్రుడు శనితో కలిసి, రాహుతో కలిసి షట్చక్ర వేధపడి అంటే దాదాపుగా షడ్గ్రహ వేదన అనుభవించి, పంచగ్రహ వేదన అనుభవించి ఇప్పుడు రిలాక్స్గా మేషరాశిలోకి ఈ నెల మే 31 అంటే జూన్ 1 నుంచి కూడా ఆయన మేషరాశిలోకి అడుగు పెడుతున్నారు శుక్ర భగవానుడు. తర్వాత కుజగ్రహం, ఈయన దాదాపుగా 7.5-8 నెలల బట్టి తన యొక్క సంచారాన్ని ఇటు మిథున రాశి, ఇటు కర్కాటక రాశి స్తంభన అంటారు, కుజస్తంభన. ఈ కుజస్తంభనతో బీభత్సం అయిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, లేకపోతే ప్రమాదాలు కావచ్చు. మనం ఎన్నో చూసాం, ఇప్పుడు ఎన్నో ప్రమాదాలు కానీ, యుద్ధాలు కానీ. ఈయన ఈ యొక్క జూన్ 6వ తేదీ అయిపోయి 7వ తారీఖు నుంచి కూడా మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నారు. అంటే దాదాపుగా ఈ యొక్క 4 గ్రహాలు కూడా 4 రాశుల యొక్క వీక్షణలు, ముఖ్యంగా బుధగ్రహం అతి శీఘ్రంగా ప్రయాణం చేస్తూ 3 రాశులు మారుతోంది. బుద్ధికి కారకుడు, మరి బుద్ధుల్లో ఏ రకమైన మార్పులు వస్తాయో, వ్యాపార కారకుడు, వ్యాపారాల్లో ఎటువంటి క్రియేషన్స్ జరుగుతాయో గురుడితో కలుస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ యొక్క గ్రహాలు ఆల్రెడీ గురుడు మనకి మిథున రాశిలో ఉన్నారు, శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు, రాహుగ్రహం మొన్ననే మారింది, ఆయన కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. అంటే నవగ్రహాల యొక్క సంచారం జూన్ 1 నుంచి మనకి జూన్ 30వ తేదీ వరకు మేషాది రాశుల వారికి అంటే మీనరాశి పర్యంతం వారు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ రకమైనటువంటి అవకాశాలు, అదృష్టాలు, ప్రతిబంధకాలు ఇస్తారో మనం చక్కగా ఒక్కొక్క రాశి వైజు మనం తెలుసుకునేటటువంటి అవకాశాన్ని మనం తీసుకున్నాం.
గురుగారు, ఇప్పుడు మొట్టమొదటిదైన మేషరాశి గురించి మాట్లాడుకుందాం. మరి మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వారు పాటించాల్సిన నియమాలు ఏంటో తెలియజేయండి. మేషరాశి వారికి అదృష్టం చక్కగా వరిస్తోంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేషరాశిలోకి జూన్ 1వ తేదీన భోగ భాగ్య కారకుడైనటువంటి, వివాహ కారకుడైనటువంటి, వాహన గృహ కారకుడైనటువంటి శుక్ర భగవానుడు, అందరూ కోరుకునేది శుక్రుడు బాగుండాలి, ఇంకేముంది శుక్రమహర్దశ అంటారు. ఆ శుక్రుడు మేషరాశిలోకి రావటం చాలా చాలా హ్యాపీ. ఒక రకంగా చెప్పాలంటే మంచి ఎండ మండుతున్నప్పుడు చక్కగా వర్షం పడితే ఎట్లా ఉంటుంది, తర్వాత దాని ఇబ్బందులు దానికి ఉంటాయి అనుకోండి. ఇప్పుడు ఎండాకాలంలో వర్షం పడితే చక్కగా ఉంటుంది ఆ 10 నిమిషాలు. తర్వాత మరి శుక్రుడు కలత్రకారకుడు అని చెప్పాను కదా, భార్యకి భర్త కానీ భర్తకి భార్య కానీ వేధింపులు ఎక్కడ వేరే భార్యాభర్తల్లో ఒకరి నుంచి ఒకరికే వేధలు ఉంటాయి. అంటే ఈ శుక్రుడు ఉన్న రాశిని బట్టి ఆ వేధలు గురవుతూ ఉంటారన్నమాట. అంటే ఈ శుక్రుడు మేషరాశిలోకి రావటం గోచార రీత్యా చాలా చాలా పండగ అని చెప్పుకోవచ్చు. అంటే అనుకున్న పనులు ముందుకు వెళ్ళటం, వారు ఒక సంకల్పం, ఏదైనా పట్టుదల ఉంటుంది మేషరాశి వాళ్ళకి. పట్టుదల, నేను ఈ పని చెయ్యాలి అని, డబ్బు సంపాదించాలి, ఎంత కష్టపడైనా అనేది అంటే ఆ యొక్క సంకల్పం ఆల్రెడీ ప్రారంభం అవుతూ ఉంటుంది. ఏ గ్రహమైనా దానికి ముందు కొన్ని రోజుల ముందే దాని యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి కోరికలు ఎక్కువైపోతూ ఉంటాయి. అట్లాగే స్త్రీ వాంఛలు ఎక్కువ అవుతాయి. స్త్రీ వాంఛలు అంటే తప్పుగా భావించకూడదమ్మా, పెళ్లి చేసుకోవాలి, దానికి తగ్గ డబ్బు సంపాదించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ధనం లేకుండా పెళ్ళిళ్ళు జరగడం చాలా కష్టమైంది. కోట్లు ఉండాలి, మగవాడిని పెళ్లి చేసుకోవాలంటే కోట్లు ఉండాలి. కాబట్టి మరి దాని మీద ఆశ అనేది మేషరాశి వాళ్ళకి ఆల్రెడీ మంచి ఉరకలేసేటటువంటి స్వభావం. అయితే ఆ యొక్క శుక్రుడు వలన చక్కగా వివాహం మీద అటు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మక్కువ ఏర్పడుతుంది, వివాహం చేసుకోవాలనే తాపత్రయం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మే 31 వరకు కూడా శుక్రుడు 12వ రాశి అయిన మీనరాశిలో శనితో కలిసి రాహుతో కలిసి ఉండటం వలన వాళ్ళల్లో అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడలా. ఎంత సంపాదిద్దామని కష్టపడ్డా కూడా వాళ్ళకి ఆ ప్రయత్నం అప్రయత్నంగానే సాగింది. అంతా నిరుత్సాహం, నిస్పృహ, సంబంధాలు వచ్చినా కూడా అవి కాదంటాం, లేకపోతే వాళ్ళు కాదంటాం. దీని వలన వాళ్ళు చాలా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రేమించుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది విడిపోయిన సందర్భాలు కూడా ఈ యొక్క 3.5 నెలల్లో ఎన్నో ఉన్నాయని ఆ యొక్క శుక్ర భగవానుడు ఉన్న స్థానం బట్టి తెలియజేస్తుంది. అయితే మేషరాశి వాళ్ళకి ద్వితీయంలో ఉన్నటువంటి రవి, దీనివలన తండ్రి కొడుకులకి మధ్య చక్కటి ప్రేమ అనురాగాలు కలుగుతాయి. కుటుంబంలో కాస్త సౌఖ్యం అనేటటువంటిది తండ్రి కొడుకుల మధ్య కలిగే అవకాశం ఉంది మేషరాశి వారికి. అయితే వీరు అనుకున్నటువంటి గృహ విషయార్థమై మేషరాశి వాళ్ళు ఏదైనా గృహాన్ని నిర్మించాలి అని అనుకుంటారు, లేకపోతే ఏదైనా ఒక స్థలం కొనాలి అనుకుంటారు. అనుకున్నప్పుడు వీరి ఒక్క సపోర్ట్ సరిపోదు. తండ్రితో సంప్రదిస్తారు, కుటుంబానికి పిలుస్తారు, చక్కగా భోజనం పెడతారు. తండ్రితో నాన్న ఇట్లా నేను కట్టుకుందాం అనుకుంటున్నాను, లేదా స్థలం కొందాం అనుకుంటాను అని చెప్పి వారి యొక్క సలహా అడుగుతారు. మరి తండ్రి ఊరుకుంటాడా? ఆయన దగ్గర ఉందో లేదో వీళ్ళు కనుక్కోవాలి కదా. సర్రమని లేస్తాడు. దాంతో కుటుంబంలో రకరకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. మరి ఈయన ఒకవేళ పెళ్ళైన వాళ్ళు కనుక మేషరాశి వాళ్ళు అయితే ఈయన కాస్త పరుషంగా మాట్లాడేసరికి, ప్రేమ కాస్త పరుషంగా మాట్లాడేసరికి భార్యకి కోపం వస్తుంది, లేకపోతే భార్య అయితే భర్తకి కోపం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడుగా మగవాడే కాదు, ఒక్కొక్కసారి స్త్రీ కూడా వాళ్ళ తల్లిదండ్రులను అడగచ్చు భర్త మీద ప్రేమతో. కాబట్టి ఇరువురిలో ఎవరికైనా సరే అన్నం పెట్టి డబ్బులు అడిగేసరికి కోపం వస్తుంది. అంటే ద్వితీయంలో ఉన్నటువంటి రవి కోపావేశాన్ని రెట్టింపు చేస్తాడు. అట్లాగే ధనపరమైనటువంటి చిక్కులు, ఇబ్బందులు ఏర్పడతాయి. వీరు ఏదైనా షేర్స్లో పెట్టున్నా, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థ కార్యకలాపాల్లో ఏదైనా ధనాన్ని వాళ్ళు కనుక కూడబెట్టుకొని ఉంటే అది వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అక్కడ కూడా వాళ్ళకి కొంత ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే శని యొక్క దృష్టి రవి మీద పడటం చేత వారికి కొంత ఇబ్బందులు అనేది ధనపరంగా కలుగుతూ ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళు మాట్లాడే మాట తండ్రి కొడుకుల మధ్య కొంత సమన్వయ లోపాన్ని కూడా తెలియజేస్తుంది, ఇబ్బందులు కలిగజేస్తాయి. అట్లాగే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసేటటువంటి వారు ఎవరైనా ఉంటే వారు ప్రమోషన్స్ కోసం అవసరమైతే 10 రూపాయలు ఇచ్చైనా సరే ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది, వాళ్ళకి విరక్తి, విసుగు వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి రావాల్సిన ప్రమోషన్ వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ సహాయ సహకారాలు లోపిస్తున్నాయి. అందుకని
రవి వలన ఈ రకమైనటువంటి ఎన్నో సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కాస్త ఆర్థికంగా అయితే కొంత అటు ఇటుగా లాభం వస్తుంది. అకస్మాత్తుగా సరే తండ్రి కోపపడ్డా ఏదో రూపాయి ఇచ్చేసి వెళ్ళటం అనేది జరుగుతుంది. తర్వాత 3వ స్థానంలో ఉన్నటువంటి గురుడు కొంత వాక్చాతుర్యాన్ని పెంచుతాడు, తెలివితేటల్ని పెంచుతాడు. వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ద్వారా రాసేటటువంటి ఎగ్జామ్స్, ఒకవేళ ఎవరైనా సరే ఉన్నతమైనటువంటి విద్యలకి వెళ్ళేటటువంటి సందర్భంలో వీరు రాసేటటువంటి వ్రాతపూర్వకమైనటువంటి ఎగ్జామ్స్ కానివ్వండి, ఓరల్గా ఎవరితోనైనా చర్చించేటప్పుడు కానివ్వండి, అవి సక్సెస్ పొందటానికి చాలా వరకు వీరి యొక్క నాలెడ్జ్, పూర్వపుణ్యఫలం అనేది చక్కగా వీరికి తోడ్పడుతుంది. వ్యాపారస్తులు ముఖ్యంగా, ఎందుకంటే బుధుడు రవితో కలిసి దాదాపుగా మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా 6వ తారీఖు వరకు కూడా, జూన్ 6వ తారీఖు వరకు 2వ స్థానంలో ఉండటం చాలా చాలా అత్యద్భుతమైనటువంటి విషయం. రవి బుధులు కలవటం వలన రవితో కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా బుధుడు ధనాన్ని నిక్షిప్తంగా వారికి ఇవ్వటానికి క్రియేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే తండ్రి తరపు బంధువుల ద్వారా కానీ, ఈయన అగ్రీ చేయకపోయినా తండ్రి యొక్క వాళ్ళ ద్వారా కానీ, లేకపోతే భార్యాభర్తల యొక్క ఎవరైతే సరే వారి యొక్క అనుయాయులు ఉంటారు కదా, దాయాదులు, వారి వలన కానివ్వండి చక్కగా ధనం సమకూర్చుకునేటటువంటి పరిస్థితి మేషరాశి వారికి పుష్కలంగా కనిపిస్తుంది. తర్వాత వ్యాపారంలో వీరు మాట్లాడే ప్రతి మాట, అంటే జూను 6వ తారీఖు నుంచి జూన్ 22వ తేదీ వరకు బుధుడు గురుడితో కలవటం వలన వ్యాపారస్తుల్లో కొత్త కొత్త ఆలోచనలు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణ చేయాలి అంటే లాజిస్టిక్స్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారం చేసేవాళ్ళు ఇంకా దీన్ని వృద్ధి చేయాలి అనేటటువంటి జ్ఞానంతో, వారికి ఉన్నటువంటి బుద్ధిబలంతో, తెలివితేటలతో ధనాన్ని బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకొచ్చి వారు చేస్తున్నటువంటి వ్యాపారంలో విస్తరణగా ఇంకొంచెం బ్రాంచెస్ ఏర్పాటు చేసి వృద్ధిలోకి వచ్చేటటువంటి పరిస్థితి కలుగుతుంది. అట్లాగే ఎవరైనా వివాహం గురించి ముచ్చట్లు ఉంటే కనుక విదేశాల నుంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. మాట్లాడుకొని వివాహానికి ముందుకు వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అన్నిటికన్నా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మేషరాశి వారికి 5వ స్థానంలో కుజుడు జూన్ 6వ తేదీన వచ్చేసి కేతువుతో కలుస్తున్నాడు. ఇక్కడే అసలైన సమస్య ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ప్రేమికులకి భంగం, అంటే వారి మధ్య ఆల్రెడీ 8 నెలల బట్టి ఎన్నో సమస్యలు, ప్రేమ విఫలమవుతుందో సక్సెస్ అవుతుందో అని తెలియని పరిధ్యాసతో ఉంటే ఇప్పుడు వచ్చి ఆయన కట్ చేసేస్తాడు. కుజకేతువులు కలిశారు అంటే ఆ యొక్క 5వ స్థానం అనేటటువంటిది ముఖ్యంగా ప్రేమ స్థానం, అంటే ప్రేమికులకి అది ఒక భంగకరమైన స్థానం. కాబట్టి ఒకవేళ మీకు మేషరాశి వారికి ఏదైనా ప్రేమపూరితమైనటువంటి సంకల్పం చెప్పాలనుకున్నా ఒక 2 నెలలు జూలై ఎండింగ్ వరకు చెప్పకండి దయచేసి. లోపల అంతర్గతంగా గోప్యంగా ఉంచుకోండి, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఎవరైనా సరే ఎన్నో రోజులు బట్టి సంతానం గురించి ప్రయత్నం చేస్తూ గర్భవతులైనటువంటి స్త్రీలు ఉన్నట్లయితే కనుక వారు కొంచెం జాగ్రత్తగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం అనేటటువంటిది చాలా విశేషం. ఈ 2 నెలల కాలం సుబ్రహ్మణ్య అష్టోత్తర పూజలు, లేకపోతే పక్కనే దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వరికి అభిషేకాలు చేయటం, వీటి ద్వారా సంతానాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇస్తాడు. లేకపోతే గర్భ విచ్ఛిన్నాలు జరిగి మానసిక బాధకి వీరు గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే వీరికి ఉన్నటువంటి సద్యోస్ఫురణ శక్తి ప్లస్ మేషరాశి కదా, ఈ కుజుడు ఎక్కువ చేసేస్తూ ఉంటాడు. నా అంతటి వాడు లేడు అంటే గర్వం ఎక్కువ అవుతుంది, అహంకారం ఎక్కువ అవుతుంది. చేయాల్సిన పని చేయలేకపోయినా, లేకపోతే అవతలవాడు మాట వినకపోయినా తను ఏంటంటే కేతువుతో కలిసేసరికి ఆ నిరుత్సాహంతో ఇంకా ఆ సిస్టమ్ని ఎక్కువగా ఆపరేట్ చేసేసి లేనిపోని తలకాయ నొప్పులు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఉద్యోగంలో కూడా దీనివల్ల సమస్యలు చాలా వస్తాయి. ప్రమోషన్లు కూడా పాడైపోయే అవకాశం ఉంటాయి. వచ్చే ప్రమోషన్ కూడా వీడికి ఉన్న కోపంతో పాడైపోతాయి. అందుకని వీళ్ళు కూడా ఉద్యోగస్తులు కూడా సాధ్యంతరకు, ఎందుకంటే ఏలినాడి శని ప్రభావం ఆల్రెడీ వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆయన దృష్టి 6వ భావం మీద పడి, అట్లాగే మేషరాశి వారికి 9వ భావం మీద పడేసరికి కంపల్సరీ ఉద్యోగస్తులకి కొంతమందికి వాళ్ళ జన్మతః ఏదైనా జాతకంలో ఇబ్బందులు వస్తే ఈ ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉంటాయి మేషరాశి వారికి. కాబట్టి ఈ విధంగా ఈ కుజకేతువుల యొక్క ప్రభావం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదైనా షేర్స్లో పెట్టుంటే ఇప్పుడు తీకండి, 2 నెలల తర్వాత తీయడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా కూడా లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఇక మేషరాశి వాడికి లాభంలో ఉన్నటువంటి రాహు విశేషమైనటువంటి సౌఖ్యాన్ని, లాభాన్ని కలుగజేసే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ దాకా వెళ్తారు, కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది, కానీ చక్కగా వారికి లాభం కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జూన్ మాసంలో వీరు ముఖ్యంగా సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని ఏదైనా చదువుకోండి. ధనం కోసం, లేకపోతే పెట్టిన డబ్బు కోసం, లాభం పెరగడానికి కానీ, తండ్రి అనుకూలత కోసం కానీ చక్కగా మీరు సూర్య ఆరాధన చేసుకోండి ఏదో రకంగా.
ముఖ్యంగా కుజకేతువులకి కాస్త దానం ఇచ్చుకోండి. కందులు ఉలవలు 2 కలిపి ప్రతి మంగళవారము ఈ 2 నెలల కాలం దానం ఇస్తూనే ఉండాలి. ప్రతి మంగళవారం ఉపవాస దీక్షలు 7 వారాలు చేసుకోండి. ప్రతి మంగళవారము చక్కగా సుబ్రహ్మణ్య అభిషేకం చేయండి. ఎందుకంటే కుజకేతు రాహువుల యొక్క మిశ్రమంలోని గ్రహాలన్నీ ఉన్నాయి. మళ్ళీ జూన్ 15 నుంచి జూన్ 30 వరకు కూడా దాదాపుగా మళ్ళీ కాలసర్పయోగ దోషం అనేది పీడిస్తుంది. అది దేశానికి వేరే ప్రపంచానికి ఇబ్బంది అయినా కొన్ని రాశుల వారికి కూడా ఈ యొక్క ప్రభావం ఉంటుంది. అది వేరే వీడియోల్లో మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ ప్రభావాలని సుబ్రహ్మణ్య ఆరాధన మేషరాశి వారికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, అనుకున్న కార్యాల్లో సఫలీకృతాన్ని ఇస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.